ఇదిగోండి ముందు స్వీట్ తీసుకోండి. ఈరోజు షాప్ ఓపెనింగ్ తీసుకోండి. మీరు కూడా తీసుకోండి ఒకటి. మాదేనండి షాప్ ఓపెనింగ్. ఈ రోజే షాప్ ఓపెనింగ్ అండి. ఎక్కువగా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా ఓపెన్ చేస్తే రెప్లికానా ఒరిజినలా ఇదే అంటున్నారండి. చిన్న చిన్న వ్యాపారాల్లో చేసుకునే వాళ్ళైనా బతకనియండి, ఏం కాదు. మనం 2000 శారీ అనుకోండి, మనం పెట్టగలుగుతాం కాబట్టి 2000 కొనుక్కోవచ్చు. అదే 10,000 అయితే పెట్టలేం కాబట్టి వద్దనుకోవటమే. ఒకవేళ పెట్టాలనుకుంటే అది కొనొచ్చు. ఇది చూడండి, ఈ శారీ 500 అంట. చూడండి 500 అంటే ఇంకా మనం ఆ క్వాలిటీ అవన్నీ ఏం చూడక్కర్లేదు, ఎంత చక్కగా ఉందో చూడండి. అలా మనము ఏంటంటే మనం పెట్టే ధరను బట్టి కొనుక్కుంటే సరిపోతుంది. దానికి తగ్గట్టే ఉంటాయి మెటీరియల్. దాన్ని మళ్ళీ రెప్లికానా ఒరిజినలా కల్తీ దేంట్లో జరగట్లేదు చెప్పండి? మనం తినే ఫుడ్లో కల్తీ జరగట్లేదా? అంతే. అలా దానికోసం చిటికలు వేసుకొని క్లాప్స్ కొట్టుకొని ఒకరి మీద ఒకళ్ళు కోపంతో వీడియోలు చేసేసుకుంటున్నారు. అందరికీ తెలిసిన విషయమేనండి, పిండి కొద్దీ రొట్టె. డబ్బు ఎక్కువ పెట్టే కొద్దీ క్వాలిటీ వస్తుంది, తక్కువ పెట్టే కొద్దీ క్వాలిటీ తగ్గిద్ది. తక్కువగా డబ్బు పెట్టేసి క్వాలిటీగా రావాలంటే జరగని పని. అలా అనేసేసి ఒక 10,000 పెట్టి వాళ్ళు శారీ తీసుకున్నారనుకోండి, మనకేమనిపించింది, అబ్బా బాగుంది ఈ శారీ, ఉంటే బాగుండు. అందరూ కొనుక్కోలేరు కదా. అలాంటప్పుడు ఇలాంటి రెప్లికాలే అంటే క్వాలిటీ కొంచెం తక్కువగా ఉన్నా దగ్గర అలాగే కనిపించింది కాబట్టి కొనుక్కున్నా తప్పులేదని నేను అనుకుంటున్నానండి. సరే, మీకేమనిపిస్తుంది?